హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్ అఫీషియల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చేసి చూస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటాం. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 పచ్చిమిర్చి కూడా వేసి వీటిని ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా వైట్ కలర్ వచ్చింది కదండి అక్కడక్కడగా, ఆ విధంగా అన్ని పచ్చిమిర్చి టర్న్ అయితే సో పచ్చిమిర్చి వేగిపోయినట్టే. ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కేజీ గుండ్రంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి. ఈ 1/2 కేజీ దొండకాయలకి 10 నుంచి 12 పచ్చిమిర్చి సరిపోతాయి. మీరు ఎక్కువ కారం తినలేము అనుకుంటే కాస్త పచ్చిమిర్చి తగ్గించుకోండి. దొండకాయలు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు వీటిని నేను పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న మీడియం సైజ్ 2 నుంచి 3 టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినలేను అనుకున్న వాళ్ళు ఒక టమాటా ఎక్స్ట్రా వేసుకోండి. సో ఈ విధంగా కొంచెం వాటర్ ఉన్న ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత మనం టమాటోస్ మంచిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు, 1 ఫుల్ స్పూన్ వేసానండి. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు కూడా వేసి ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా కచ్చాపచ్చగానే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేస్తూ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రోట్లో కూడా ఈ విధంగానే దంచుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేసాను. సో ఈ పచ్చడి ఇలానే తినేయచ్చు, లేదా పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను అదే ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసి ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సెకండ్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి, అలాగే తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ దొండకాయలు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఈ దొండకాయలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కోయడానికి ఎంత టైం పడుతుందో దానికన్నా డబుల్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో కట్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి ఆరబెడితే ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారుగా 25% మనకి కుక్ అయిపోయాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. నేను ఏ ఫ్రై అయినా ముందుగా పసుపు యాడ్ చేస్తానండి. పసుపు వేయటం వల్ల చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఈ పసుపు వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. సో వేగడం అనేది స్టార్ట్ అయినాయి దొండకాయలు. ఇంకొక 5 మినిట్స్ ఆగితే చూసరికి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇదే స్టేజ్లో 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్ని తగినట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకొక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. ఈ ఫ్రై పప్పుచారు సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదేనండి మన సెకండ్ రెసిపీ. థర్డ్ రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి కారం. ఇప్పుడు అది కూడా చూసేయండి. దొండకాయతో కొబ్బరి వేసి దొండకాయ కొబ్బరి కారం చేసి చూస్తున్నానండి. ఇది దొండకాయ కొబ్బరి ఫ్రై అని కూడా అనొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, రసం పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి
ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు గింజలు, ఎండుమిర్చిలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 3-4 దంచిన వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఈ దొండకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నానండి. మీరు పొడవుగా చిన్నగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఆనియన్ కూడా మనం ఏం వేయట్లేదు, కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు, రసంలోకి, సైడ్ డిష్గా, సాంబార్కి, ఏదో రైస్లో ఈ కొబ్బరి కారం, దొండకాయ కొబ్బరి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు మగ్గాయి కదండి, ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేయటం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి వేగడం అనేది స్టార్ట్ అవుతాయి. సో చూసారుగా, ఫ్రై అవ్వటం స్టార్ట్ అయింది. చాలా వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూను ఉప్పు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఆల్మోస్ట్ మొత్తం అన్నీ ఫ్రై అయిపోతాయండి. చూస్తున్నారుగా, నూనె ఎక్కువగా ఉందనుకోకండి, లాస్ట్లో కొబ్బరి వేయంగానే నూనె అంతా పీల్చేసుకుంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. అలాగే మనం టేస్ట్కి తగ్గట్టు కారం, నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేసానండి. సో కారం వేసాక కూడా ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. చూసారుగా నూనె ఎలా కనిపిస్తుందో. ఒకసారి కలుపుకుందాం. కారం కూడా వేగిపోయింది. మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేస్తానండి. సో కొబ్బరి వేయగానే ఆయిల్ అంతా చూడండి ఎలా పీల్చేసుకుందో. దొండకాయ ముక్కకి కొబ్బరి చక్కగా పట్టి ఫ్రై, కొబ్బరి కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసాక ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు కొబ్బరి ఫ్రై అవ్వకూడదు. సో ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.